ఒకటి రెండు కాదు, దాదాపుగా 275 అమ్మాయిల్ని చేసి వాళ్ళు చేసిన అరాచకాన్ని వీడియో తీసి వాళ్ళు అడిగిన డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయకపోతే మీ వీడియోస్ని మీ పేరెంట్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేసి వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని ఒక గ్యాంగ్ దాదాపుగా 3 ఏళ్ల నుంచి 275 అమ్మాయిల్ని చేశారు, బ్లాక్మెయిల్ చేశారు. ఇది ఎక్కడో కాదు, మన ఇండియాలోని తమిళనాడు రాష్ట్రంలో. ఈ గ్యాంగ్ అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేస్తారు, ట్రాప్ చేసిన తర్వాత వాళ్ళని ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫిబ్రవరి 12, 2019 తమిళనాడులోని పొలాచి టౌన్లో ఒక బస్టాండ్ దగ్గర 19 ఏళ్ల అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తుంది. మనం ఆ అమ్మాయి పేరుని యూజ్ చేయకూడదు కాబట్టి ఈ వీడియో కోసం ఆ అమ్మాయి పేరు ప్రియా అనుకుందాం. ప్రియా చాలాసేపు బస్టాండ్ దగ్గర వెయిట్ చేసిన తర్వాత తన ముందు ఒక కారు వచ్చాగింది. ఆ కారులో 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు శబరి రంజన్, ఇంకొకరు తిరునవకరసు. వీళ్ళిద్దరూ కూడా ప్రియాకి ముందే పరిచయం. ఎలా అంటే వాళ్ళిద్దరూ ప్రియాకి సోషల్ మీడియాలో పరిచయం అయ్యారు. శబరి రంజన్ ప్రియాకు మెసేజ్ చేశాడు, నేను నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఇది ఎమర్జెన్సీ అని మెసేజ్ చేయడంతో ప్రియా బస్టాండ్ దగ్గరికి వచ్చింది. శబరి రంజన్ ప్రియాని కారులో కూర్చోమని చెప్పాడు. ప్రియా మనసులో భయం ఉన్నా కానీ మన ఫ్రెండ్సే కదా, ఏం కాదు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో కారు ఎక్కింది. ఇది తన లైఫ్లోనే తీసుకున్న ఒక వరస్ట్ డిసిజన్. కారులో కూర్చున్న తర్వాత ప్రియా శబరి రంజన్తో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పావు కదా, ఏంటి అని అడిగింది. శబరి రంజన్ కారులో వెళ్తూ మాట్లాడదామని చెప్పాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత కారులో ఇంకా 2 వ్యక్తులు ఎక్కారు. వాళ్ళే వసంత్ కుమార్, సతీష్. ఇప్పుడు కారులో 5 మంది ఉన్నారు. ఆ 4 కలిసి ఆ ఒక్క అమ్మాయిని కొట్టి తన దగ్గరున్న బంగారాన్ని, డబ్బుని లాక్కున్నారు. లాక్కున్న తర్వాత వాళ్ళు తనని చేసేదే కాకుండా వాళ్ళు చేయడం మొబైల్లో వీడియో కూడా తీసుకున్నారు. ఆ వీడియో ఎందుకంటే తనని బ్లాక్మెయిల్ చేయడం కోసం. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రియా గట్టిగా అరుస్తుండడంతో తనని దారి మధ్యలో వదిలేసి ఆ 4 కారులో వెళ్ళిపోయారు. దాని తర్వాత యాజ్ యూజువల్గా ప్రియా తన ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ముందులా లేదు, ఏదో ఒక భయం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, చెప్పకుండా ఉండలేదు. దానితో తన మనసులో తను కుమిలిపోతుంది. ఆ వీడియో బయటికి వస్తే తన జీవితం ఏమవుతుందోనని భయపడుతుంది. ఇక్కడితో అయిపోలేదు, ఇక్కడే కథ మొదలైంది. శబరి రంజన్ అండ్ వాళ్ళ టీం నుంచి కాల్స్ వస్తున్నాయి, నువ్వు మళ్ళీ రావాలి, లేకపోతే నీ వీడియోని వైరల్ చేస్తాం, ఇలా బ్లాక్మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. దీంతో ప్రియాకి వెళ్ళక తప్పలేదు. దీన్నే సైకిల్ ఆఫ్ అబ్యూజ్ అంటారు. ఇలా 12 రోజులు గడిచిన తర్వాత ప్రియా భరించలేక చనిపోదాం అనుకుంది. కానీ జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఇంట్లో వాళ్ళ బ్రదర్కి చెప్పింది. వాళ్ళ బ్రదర్ కూడా తనని డిస్కసింగ్ చేయకుండా ఒక సపోర్ట్గా నిలబడ్డాడు. దీనితో ప్రియా వాళ్ళ బ్రదర్ శబరి రంజన్ని ట్రాక్ చేసి తన లొకేషన్ తెలుసుకొని తన లొకేషన్కి వెళ్ళి తనని కొట్టి తన మొబైల్ తీసుకొని తన చెల్లి మొబైల్ డిలీట్ చేద్దామని చూశాడు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. తన మొబైల్ ఓపెన్ చేసి చూస్తే తన మొబైల్లో వాళ్ళ చెల్లెలి వీడియోసే కాదు, ఇలా దాదాపుగా కొన్ని 100 వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత ప్రియా వాళ్ళ బ్రదర్కి అర్థమైంది ఇది ఒక పెద్ద రింగ్ అని. ఫిబ్రవరి 24, 2019 అంటే ఇన్సిడెంట్ జరిగిన 12 రోజుల తర్వాత ప్రియా వాళ్ళ బ్రదర్ వెంటనే పొలాచి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాడు. మొదట్లో పోలీసులు ఇది ఒక ఆర్డినరీ కేసు అని ఉన్నారు. కానీ ఆ మొబైల్ ఉన్న వీడియో చూసిన తర్వాత వాళ్ళు కూడా షాక్ అయ్యారు. వెంటనే శబరి రంజన్, తిరునవకరసు, సతీష్, వసంత్ వీళ్ళ 4 అరెస్ట్ చేశారు. పొలాచి లోకల్ న్యూస్ లో హెడ్లైన్స్ గా మారింది 4 వ్యక్తుల దారుణం. అందరూ ఇది ఒక చిన్న ఇన్సిడెంట్ లాగానే అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలియదు ఇది కేవలం 1% కూడా కాదని చెప్పి. శబరి రంజన్ ఒక సివిల్ ఇంజనీర్. అతను ఈ హంటింగ్ వాడిన వెపన్ ఏంటో తెలుసా? సోషల్ మీడియా, ఫేక్ నేమ్స్, ఫేక్ అకౌంట్స్. ఈ 3టిని యూజ్ చేసుకొని అమ్మాయిలకి మెసేజ్ చేసేవారు. శబరి రంజనే కాదు, వాళ్ళ టీంలో ఉన్న ప్రతి ఒక్కరూ డిఫరెంట్ రోల్స్ని ప్లే చేసేవారు. ఇలా అమ్మాయిలతో 1 రోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపుగా కొన్ని నెలల పాటు చాటింగ్ చేసి వాళ్ళని నమ్మించి వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళకి సపోర్ట్గా నిలిచేవాళ్ళు. ఆ నమ్మకమే అమ్మాయిలకి ఒక ట్రాప్లా మారింది. పొలాచిలోని చుట్టుపక్కల ఫామ్ హౌస్లోనే వాళ్ళు ఈ దారుణాన్ని చేసేవారు. ఒకసారి కలుద్దాం, ఎవరు ఉండరు అని చెప్పి వాళ్ళని ఫామ్ హౌస్కి రప్పించేవారు. వాళ్ళు చేసిన సెటప్ ఎంత ఆర్గనైజ్గా ఉంటుందంటే అక్కడికి వెళ్ళే వరకు కూడా వాళ్ళకి ఇది ఒక ట్రాప్ అని తెలియదు. ఇలా ఫామ్ హౌస్కే కాదు, డిఫరెంట్ ప్లేసెస్ అంటే బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఇలా పబ్లిక్ ప్లేసెస్కి రామని చెప్పి అక్కడ నుంచి వాళ్ళని ఫామ్ హౌస్కి పిలుచుకొని వచ్చేవారు. న్యూస్ టుడే ఆర్టికల్స్ ప్రకారం ఫామ్ హౌస్కి రాగానే ఫామ్ హౌస్లో శబరి రంజనే కాదు, శబరి రంజన్తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉండేవారు. వాళ్ళందరినీ చూసి ఆ అమ్మాయి ఎంత గట్టిగా అరిచినా కూడా చుట్టుపక్కల ఎవరు ఉండేవారు కాదు. అక్కడ నుండే మొదలైంది ఈ దారుణం. అంతేకాదు ప్రతి సెక్సువల్ అబ్యూస్ని వాళ్ళు రికార్డ్ చేసుకునే వాళ్ళు. రికార్డ్ చేయడమే కాదు, అమ్మాయిలతో ఫోర్స్ఫుల్గా డైలాగ్స్ కూడా చెప్పించేవారు. అంటే నా ఇష్టంతో నేను వచ్చానని చెప్పి. దీనితో వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం ఇంకా ఈజీ అయ్యేది. మన సొసైటీలో ఎలా అంటే జరిగిన దారుణం కంటే
క్యారెక్టర్కి ఇచ్చే వాల్యూ ఎక్కువ. దీన్నే శబరి రంజన్ అండ్ వాళ్ళ టీం ఒక వెపన్ గా యూజ్ చేశారు. ఈ వీడియో నెట్లో పెడితే నీకు పెళ్ళవదు, మీ ఇంట్లో వాళ్ళు చనిపోతారు అని ఇలా అమ్మాయిల్ని నోరు మూయించేవారు. కేవలం బాడీ మాత్రమే కాదు, వీళ్ళు అమ్మాయిల దగ్గర నుంచి అమౌంట్ కూడా లాక్కునేవారు. వాళ్ళ దగ్గర అమౌంట్ లేకున్నా కూడా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి మరీ అమౌంట్ ఇచ్చేవారు. లేకపోతే వాళ్ళ వీడియోని నెట్లో పెడతాం, వైరల్ చేస్తామని బెదిరించేవాళ్ళు. కేవలం స్టూడెంట్స్ మాత్రమే కాదు, డాక్టర్, టీచర్స్, నర్సెస్ ఇలా వాళ్ళు ప్రొఫెషనల్ ఉమెన్స్ని కూడా టార్గెట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకొకటి వాళ్ళు ఇటువంటి వాటికి ఎక్కువ భయపడతారు. అందుకే ఈ గ్యాంగ్ అటువంటి వారిని ఎక్కువగా టార్గెట్ చేసేవాళ్ళు. 2016 నుంచి 2019 వరకు ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళు దాదాపుగా కొన్ని వందల మంది అమ్మాయిల్ని చేశారు. కానీ అందులో ఒక్క అమ్మాయి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? నిందితుల వెనకాల ఉన్న పవర్ అలాంటిది. ఈ గ్యాంగ్ కి పోలీస్ అంటే భయం లేదు. రూలింగ్ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద పొలిటీషియన్స్ లో కూడా కనెక్షన్స్ ఉన్నాయి. నన్ను ఎవడేం చేయలేడు అనేటటువంటి ఒకే ఒక ధీమాతో వాళ్ళు దాదాపుగా 3 ఏళ్ల పాటు ఈ అరాచకాన్ని నడుపుతున్నారు. కేసు స్టార్ట్ అయిన కొద్ది రోజులకే ఒక దారుణం జరిగింది. అదేంటంటే కోయంబత్తూర్ ఎస్పీ ప్రెస్ మీట్ లో ప్రియా ఒక రియల్ నేమ్ ని రివీల్ చేశారు. ఇది కేవలం తప్పు మాత్రమే కాదు, ఇది సిస్టమ్ చేసిన ఒక పెద్ద నేరం. ఎప్పుడైతే ప్రియా యొక్క రియల్ నేమ్ బయటకు వచ్చిందో మిగతా 200 అమ్మాయిలు కూడా వాళ్ళ నేమ్స్ కూడా టీవీలో వస్తాయా అని స్టేట్మెంట్స్ ఇవ్వడానికి కూడా ముందుకు రాలేదు. దీంతో ఇన్వెస్టిగేషన్ కి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ లా మారింది. కానీ తమిళనాడులో ఉన్న యువత క్లాసులో నుంచి బయటకు వచ్చి రోడ్ల మీద ర్యాలీలు స్టార్ట్ చేస్తున్నారు. జస్టిస్ ఫర్ పొలాచి అని. పోలీసుల నెగ్లిజెన్స్ పైన, నిందితుల వెనకాల ఉన్న పొలిటీషియన్స్ మీద పోరాటం మొదలైంది. పబ్లిక్ ప్రెజర్ ఎక్కువ అవ్వడంతో పోలీసులకు ఈ కేసుని హ్యాండిల్ చేయడం వీలవ్వలేదు. దాంతో కేసు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఎప్పుడైతే కేసుని సిబిఐ హ్యాండ్ ఓవర్ చేసుకుందో కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడ్డాయి. ఇది ఇప్పుడు కేవలం పొలాచి కేసు మాత్రమే కాదు, తమిళనాడు స్టేట్ స్కాండల్ లా మారింది. సిబిఐ వాళ్ళు దాదాపుగా 400 ఐటమ్ అనలైజ్ చేసి డిలీట్ అయిన ప్రతి ఒక్క వీడియోని రికవర్ చేసి అందులో ఉన్న డేటాని మెటాతో అనలైజ్ చేసి వాళ్ళని ఎక్కడ, ఎప్పుడు, ఎలా అబ్యూజ్ చేశారని చెప్పి ప్రూఫ్స్తో సహా బయటపెట్టారు. కొన్ని వందల మంది విక్టిమ్స్ ఉన్నప్పటికీ కేవలం 8 మంది మాత్రమే ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్, వాళ్ళు చూపించిన ధైర్యానికి ఈరోజు ఆ 9 మంది నిందితులకి జీవిత ఖైదు శిక్ష పడింది. మే 13, 2025 టైం ఉదయం 11 గంటలు కోయంబత్తూరు కోర్టులో ఆ 9 మంది నిందితులకు జీవిత ఖైదు పడింది. 6 ఏళ్లుగా దాగి ఉన్న నరకానికి ఇవాళ న్యాయం జరిగింది. పొలాచి కేసు మనకు నేర్పింది ఒక్కటే, నిందితులకు శిక్ష ఇవ్వడం ఎంత ముఖ్యమో విక్టిమ్స్ మనం ఆదరించడం కూడా అంతే ముఖ్యం. క్యారెక్టర్ అనే పేరుతో అమ్మాయిల నోరును మూయించడం వల్లే శబరి రంజన్ లాంటి మృగాలు పుట్టుకొస్తున్నాయి. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే భయపడకుండా ధైర్యంగా వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. సెక్షన్ 228 ప్రకారం ఏ న్యూస్ లో కానీ ఏ వ్యక్తి కానీ విక్టిమ్ యొక్క రియల్ నేమ్ బయట పెట్టకూడదు. దీనివల్ల మీ నేమ్ కి, మీ ప్రైవసీకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ధైర్యంగా ముందుకొచ్చి ఎఫ్ఐఆర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క ఎఫ్ఐఆర్ వల్ల కొన్ని వందల మంది జీవితాలు బాగుపడతాయి. మరొక టాపిక్ తో కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.